హలో గైస్, వెల్కమ్ టు కీనో అప్డేట్స్. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది. సబ్స్క్రైబ్ కొట్టేసి అలాంటి కొత్త క్రియేటర్స్కి ఎంకరేజ్ చేయండి అండ్ లైక్ చేయండి. అలాగే మీకు ఒపీనియన్ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తే ఈ వీక్లో రిలీజ్ అయ్యే మూవీస్ లిస్ట్ చెప్పేస్తాం మామ. ఖాళీగా ఉన్న టైంలో చూసి కవర్ చేసేయండి. సో ఆ లిస్ట్లో నాకు ఫస్ట్ బెస్ట్ అనిపించేవి మూవీసే స్టార్ట్ చేస్తా. అందులో ఫస్ట్ది టిల్లు స్క్వేర్. కంపేర్ టు టిల్లు 1 నాకు టిల్లు 2 బాగా నచ్చింది మామ. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే టిల్లు 1లో ఏదైతే క్రేజ్ ఉన్న సాంగ్స్ ఉన్నాయో సేమ్ అవి రిపీట్ చేశారు. అండ్ అలాగే ఫస్ట్ హాఫ్ అంతా ఆల్మోస్ట్ టిల్లులో చూసిన సీన్సే ఆల్మోస్ట్ రిపీట్ అయినట్టు ఉంటాయి. బట్ సెకండ్ హాఫ్ నుంచి కొంచెం స్టోరీ ప్లాట్ అయితే మారుద్ది. బట్ ష్యూర్ మూవీ అయితే బోర్ కొట్టదు. అండ్ ఆల్సో మూవీ చూస్తున్నంతసేపు మీకు 2 hours వేస్ట్ అని మాత్రం అనిపించదు, నేను గ్యారంటీ. అండ్ మూవీ విషయానికి వస్తే ఫ్యామిలీతో చూడొచ్చు. కొన్ని సీన్స్ కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటాయి. అండ్ రిమైనింగ్ అంతా బాగుంటుంది. సో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, జస్ట్ వాచ్ ఇట్. అండ్ సెకండ్ వన్ ఓ మై గాడ్ 2. ఈ మూవీ కూడా నాకు చాలా బాగా నచ్చింది మామ. అసలు ఆ సీక్వెల్ అంటే ఎట్లా ఉంటుందో మూవీ అని అనుకున్నా కానీ బట్ ఓ మై గాడ్ 2 చాలా బాగుంది. ఏ గ్రేట్ మెసేజ్ టు ఎవ్రీ వన్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక సెక్స్ ఎడ్యుకేషన్ అనే ఒక టాపిక్ని తీసుకొని ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేశారంటే క్రెడిట్ అంతా ఎంటైర్ మూవీ టీమ్కి ఇవ్వచ్చు. బట్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే అసలు మూవీకి ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారా అనే ఫీల్ అయితే వచ్చింది నాకు చూసిన తర్వాత. అండ్ అలాగే ఈ మూవీ విషయానికి వస్తే ఫ్యామిలీతో వాచబులా అంటే మీ ఫ్యామిలీ మెచ్యూర్డ్ ఉండి అర్థం చేసుకోగలరు బయట ఉన్న సొసైటీని అనుకుంటే డైరెక్ట్గా ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. లేదు మామ ఎందుకు మాకు అంత రిస్క్ అనుకుంటే సోలోగా చూసేయండి, స్ట్రీమింగ్ ఆన్ జియో సినిమాస్. తర్వాత వచ్చి భీమా. ఈ మూవీ కూడా చూడొచ్చు మావా. చాలా మంది చాలా రివ్యూస్లో చూసా మరి చాలా వరస్ట్గా చెప్తున్నారు. ఈ వరస్ట్గా చెప్పే అంతేం లేదు. ఇట్స్ ఏ వన్ ఆఫ్ ద గుడ్ అటెంప్ట్, వన్ టైం వాచబుల్. అసలు స్టోరీ ఎలా ఉంటుందా అని ఒక ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు. పాప మీద కొత్తగా ట్రై చేద్దాం అని అనుకున్నారు, బట్ బ్యాడ్ ఆ ఎగ్జిక్యూషన్ అయితే రీచ్ అవ్వలేకపోయింది. బ్రదర్ సెంటిమెంట్ ఉంటుంది కానీ కనెక్ట్ అయితే అంత అవ్వలేము. అండ్ మూవీ విషయానికి వస్తే ఫ్యామిలీతో చూడొచ్చు, స్ట్రీమింగ్ ఆన్ హాట్స్టార్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వన్ ఫ్యామిలీ స్టార్. ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు నచ్చలేదు మామ. విజయ్ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బట్ మినిమం ఎక్స్పెక్టేషన్స్ కూడా రీచ్ అవ్వట్లేదు. అండ్ కొన్ని సీన్స్ అయితే అసలు మిడిల్ క్లాస్ మరీ ఇంత దరిద్రంగా ఉంటుందా అన్నట్టు రిప్రజెంట్ చేసినట్టు నాకు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ అయితే చాలా అంటే చాలా లాగ్. కొన్ని సీన్స్ అయితే నాకైతే తలనొప్పి వచ్చింది. మేబీ కొంతమంది ఫ్యామిలీస్కి నచ్చచ్చు. సరదాగా మీ ఫ్యామిలీతో కూర్చొని ట్రై చేస్తానని ట్రై చేయండి, స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్. సో ఈ వీక్ రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ అయితే ఇవే మామ. ఒకవేళ నేను ఏమైనా మిస్ చేసి ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. అండ్ మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాం కాబట్టి మాకు కూడా కొంచెం బూస్టప్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్.